టాలెంట్ వాడాను అనుకో మీకంటే అద్భుతమైన చేస్తాను. చూపించడం ఒకటి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ విద్యా విశ్రిత. ఇప్పుడు అందరూ మా కాలేజ్ లో క్రింజ్ అనుకుంటారు. అందరినీ నేను క్రింజ్ అంట, అందరు నన్ను క్రింజ్ అని. ఇంతకీ ఏం చేస్తున్నా తెలుసా? విజన్ బోర్డ్ అప్పుడు చూపించాను కదా, విజన్ బోర్డ్ రెడీ చేసుకున్నాం అనమాట. మనం ఎక్కాల్సిన రైలు ఎప్పుడు ఒక జీవితకాలం లేట్ లాగా ఫిబ్రవరి స్టార్టింగ్ లో చూపించాను కదా, ఫిబ్రవరి 14th 15th ఈ రోజు చేస్తున్నాను విజన్ బోర్డు. కొంచెం విజన్ బోర్డ్ చేయడానికి ఐడియా అడుగుతున్నాను. ఐడియా అడుగుతున్నాను, ఐడియా ఇవ్వట్లేదు అనమాట. చూడండి, నాకు కొంచెం ఐడియా చెప్పొచ్చు కదా. నాకు ఈ మధ్య ఎందుకో తెలీదు, సన్ఫ్లవర్స్ చాలా నచ్చుతున్నాయి. సో సన్ఫ్లవర్ నేను ఏ ఫ్లవర్ గీయాలి చెప్పండి. నేను ఇంకా క్యాబేజీ క్యాలీఫ్లవర్స్ గీయాలేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బెటర్ ఆప్షన్ గైస్. ఇది నా ఫస్ట్ విజన్ బోర్డు. అసలు ఎలా గీయాలి? నాది ఫస్ట్ డే గైస్. నాది 500 600 దేం కాదు. ఎవరి విజన్ బోర్డ్ బాగుంటుందో చూద్దాం. వచ్చేసేయండి. విజన్ బోర్డ్ కి అవుట్ లైన్ కొడతారా కదా? ఎవరైనా విజన్ బోర్డ్ కి ఇన్ని యూస్ చేయరు, జస్ట్ దే యూస్ క్యాన్వాస్. మా క్యాన్వాస్ అవైలబుల్ గా లేదు కాబట్టి వి ఆర్ యూజింగ్ చార్ట్. కాదు గైస్, బేసిక్ నాలెడ్జ్ లేకుండా విజన్ బోర్డ్ చేయడానికి వచ్చింది మా మమ్మీ. అంటుంది ఎవరైనా సరే ఒక చార్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఒక అవుట్ లైన్ గీస్తాం కదా, ఏమడుగుతుందంటే కాపీ చేస్తున్నాం నా విజన్ బోర్డ్ అంటుంది. విజన్ బోర్డ్ కూడా కాపీ చేస్తారా? అమ్మ చేస్తుంది గైస్. స్కేల్ ఇవ్వరే. అది కూడా నా స్కేల్ గైస్. స్కేల్ తెచ్చుకోలే. ఎవరు తెచ్చారు గైస్? అమ్మ తెచ్చింది గైస్. ఏం లే. పెన్సిల్ ఇవ్వమంటే పెన్సిల్ ఇవ్వట్లేదు, స్కేల్ ఇవ్వమంటే స్కేల్ ఇవ్వట్లేదు. చూస్తుంటది. నాకు వచ్చినట్టు నేను చేస్తాను అన్ని నా ఐడియాస్. డోంట్ ఆస్క్ మై ఐడియాస్. నాకేం చేస్తాను గైస్. షీ ఆల్రెడీ టేకెడ్ మై కంపాస్ తో చేస్తున్నాను. అమ్మాయికేనా టాలెంట్ ఉంటుంది, మన టాలెంట్ అంతా చూపిస్తాం. ఫుల్. అవును గైస్, మిమ్మల్ని చూసే పులిపోవాలి. స్కేల్ తీసుకో. తన స్కేల్ ఇస్ట్రేసింది గైస్ మా మమ్మీ. నాకు అవసరం లేదు. నాకు అదేగా. మాకు ఏదో ఒక ఐడియాస్ ఉంటాయి, నేను కూడా ఏదో ఒకటి గీస్తాను. తను ఎందుకన్నా అట్లా ఇంత అందంగా గీసింది అనుకోవాలి. లిటరల్లీ మా మమ్మీ ఐ షో యూ. నాకు వస్తుంది, నేను చేస్తాను. స్కేల్ ఇవ్వనండి, స్కేల్ ఇచ్చేది. ఇదిగోండి నా ఇష్టం, నాకు వచ్చింది చేస్తాను. ఏం చేస్తాను? హాఫ్ సర్కిల్స్ గీసుకుంటున్నా అవసరంగా. తప్ప అది తప్ప. నాకు గైస్ సన్ ఫ్లవర్స్ తీసుకుంటుంది గైస్. నేను ఏ ఫ్లవర్స్ తీసుకోవాలి? హాఫ్ సర్కిల్స్ తీసుకున్నాను గైస్. మా అమ్మకు కూడా ఫోన్ ఉంది. షీ కెన్ యూజ్ హర్ ఫోన్ అండ్ ఎక్స్ప్లోర్ ఎనీ అదర్ థింగ్స్ కదా. బ్రెయిన్ ఉంది. యూజ్ యువర్ బ్రెయిన్. మరి సన్ఫ్లవర్స్ వేస్తాయి. నాకొద్దు, నేను లవ్ సింబల్ తీసుకుంటా. లవ్ సింబల్స్ ఐడియా నాది. నీదా? నేను చెప్పేవరకు చెప్పలే. లవ్ సింబల్స్ నేను వేసుకుంటా, నువ్వు సన్ ఫ్లవర్స్ వేసుకుంటా. నా విజన్ బోర్డ్ అంతా ప్రేమమయం. ఓకేనా? లైఫ్ లో ఉందా? నువ్వు ఉన్నావు కదా. మరి ఎందుకురా నీకు ప్రేమ అంట గైస్? నా ఇలాకాలో ప్రేమ అన్న మాట వినిపించాలి. ఏం ప్రేమ లేకుండా బతకలేవా? తుకడాలుగా నరుగుతా అని మా అమ్మ అంటది గైస్. నేను అయ్యో నేనా? ఎస్. హ్యాపీగా ఫ్రెండ్స్ ఎవరు అడగండి. నేనా ఆ మాట? ప్రేమించమన్నావా నన్ను? అయితే ప్రేమించు, నన్ను ప్రేమించు. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? వీడిని ప్రేమించు, నన్ను ప్రేమించు, వీడిని ప్రేమించు, డాడీని ప్రేమించు. ఎవరొద్దన్నారు? ప్రేమించుకో. బయట ఉన్న మ్యాడీని ప్రేమించు, బుజ్జి పప్పిని ప్రేమించు. వీటికి కూడా విజన్ బోర్డు కావాలంటే చూడండి, చంపేస్తున్నాడు ఇక్కడికి. నా విజన్ బోర్డు నాకు ఇవ్వండి, మీరైనా విజన్ బోర్డు తీసుకునేది. నేను కూడా బోబో బోర్డు తీసుకుంటాను అంటుంది. ఇగ్నోర్ మై జుడ్డు ఫేస్ గైస్. నేను నైట్ టైం స్కిన్ కేర్ చేసుకొని వచ్చాక మమ్మీ విజన్ బోర్డ్ చేసుకుందాం అని చెప్పింది. అందుకే ఇప్పుడు అంటే లేదు అంటే ఈ రోజు మమ్మీ చాలా తెల్లగా ఉంటది నాకంటే. ఈ రోజు నేను తెల్లగా కనిపించేసరికి నేను నిలవట్లేదు. ఫీల్ అవుతున్నా. హ్యాపీ. నా గ్రీన్ ఈను నీకు తెచ్చుకోను. నీకు తెచ్చిందే నేను గ్రీన్ మూసుకొని. విజన్ బోర్డ్ తీసుకోవడానికి స్కేల్ ఇవ్వనంటుంది, పెన్నులు ఇవ్వనంటుంది, అసలు ఏమి ఏ గ్రీన్ కావాలి? ఏ గ్రీన్ అంటే అమ్మాయి స్టిక్ పెన్సిల్ తీసుకుంటే నాకేం క్రేయాన్స్ ఇస్తుంది. అసలు ఎక్కడ ఇది? ఇదిగో గిఫ్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. 6 పెన్లు అయిపోయింది. లేదు పక్కింటి వాళ్ళు చూస్తారా? లేదంటే క్రేయాన్తోనే గీసుకుందాం అనుకున్నాను. స్టిక్ పెన్ తో గీత నాకు 3 రోజులు అవుతుందని. ఈ క్రేయాన్ తో గీత కనపడట్లేదు, బాగాలేదు. అందుకే తప్పదు. స్టిక్ పెన్
ఒక విజన్ బోర్డ్ చేయడం ఇంత కష్టమైన పని నాకు తెలియదు. మామూలుగా కుకింగ్ చేయడం, వీడియో చేస్తూ కుక్ చేయడం కష్టమే అంటుంది. విజన్ బోర్డ్ చేయడం దానికంటే కష్టం అన్నమాట. నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే ఈరోజు నా ఫేస్ కొంచెం బాగున్నట్టు ఫీలింగ్స్. విజన్ బోర్డ్ సంబంధం ఏంటి? కాదు బాగుండాల్సింది. ఫేస్ బాగుంది వీడియోలో కొంచెం తెల్లగా అందంగా కనిపిస్తే ఆటోమేటిక్ గా మూడు కూడా బాగిపోతుంది. ఎక్సెప్ట్ నా స్పెక్స్ తప్పితే అన్ని బాగానే ఉన్నాయని ఐఎమ్ ఫీలింగ్. విజన్ బోర్డ్ ఈ రోజు కాదా? నేను దాని మీద శిల్పాలు చెప్తున్నావా? దాచుకున్న ఎగ్జామ్ పేపర్ కనిపించకూడదు అని చెప్పి దాచుకొని తీసుకుంటారు కదా, అలా చేస్తే విజన్ బోర్డ్ ని. ఏముంటుంది ఆ విజన్ బోర్డ్ లో చూద్దాం. అయితే శిల్పాలు చెప్తుంది, శిలలు శిల్పాలు విజన్ బోర్డ్ మీద. ఇక మొత్తం చూడాల్సింది కదా. ఏమన్నా తీరిపోయానుకో. అదే ఎగ్జామ్ పేపర్ అంత మాత్రం దాచుకొని రాసుకుంటే ఎంత బాగుంటది. అలా దాచుకొని రాస్తారు. మా ఈ పిల్ల కూర్చుంది చూపించాల్సి వస్తుంది. ఈ పిల్లకి ఏం చదువుకోరాదు. ఏం చేస్తారు మంది మ్యాథ్స్, ఫిజిక్స్, డ్రాయింగ్ బాగా డ్రాయింగ్ వాళ్ళేండి. ఇంగ్లీష్ డ్రాయింగ్ తప్పితే నేనేం చదవను. డ్రాయింగ్ చదువుతారు మీ ఊళ్ళో? అదేంటి గాయస్, ఇంగ్లీష్ డ్రాయింగ్ కూడా వద్దులేండి. ఇంగ్లీష్ తప్పితే మిగతా ఎగ్జామ్స్ చూసి రాస్తాను. నేను మాత్రం చూపిస్తాను కాన్ఫరెన్స్ ఒక కంప్లీట్ అయింది. అమ్మాయి లాస్ట్ లో అలా అలా రివీల్ చేస్తుందంట. గాయ్స్ షీస్ కాపీయింగ్ ఫ్రమ్ మీ. ఏంటి మమ్మీ కాపీ చేస్తుంది కదా. బనుగాడి కూడా చూపించమని బతీలాడుతుంది. మా అమ్మ డిస్టర్బ్ చేస్తాను నేను. బండమ్మకు కూడా ఇవన్నీ కావాలి. నాదేదో కళ్యాణ మండపం డెకరేషన్ లా ఉందా అర్థమైంది. కళ్యాణ మండపంలో పూలు కట్టినట్టుంది. నేను ఏమనుకున్నా అంటే నాకు నచ్చిన ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం అనుకున్నా. నాకు మూన్ చాలా ఇష్టం, సన్ చాలా ఇష్టం, సన్ ఫ్లవర్స్ చాలా నచ్చుతున్నాయి ఈ మధ్య. అసలు నాకు సన్ ఫ్లవర్స్ నచ్చడం మొదలు పెట్టిందే కుత్తగా వల్ల. కళ్యాణ మండపం డెకరేషన్. టు బి ఫ్రాంక్, నాకు ఇంత క్రియేటివిటీ వచ్చిందంటే దానికి కారణం మా అమ్మ. తన క్రియేటివిటీ నాకు ఇచ్చేసి. నమ్ముతారా మీరు? నమ్మాలి. నాది చూసిన తర్వాత మీరు అది నమ్ముతారా? తన క్రియేటివిటీ నాకు మొత్తం ఇచ్చేసి మా అమ్మ కళ్యాణ మండపం జస్ట్. నాకు ఈ కళ్యాణ మండపం ఐడియా నచ్చలేదు. బాగాలేదు. నవ్వుతుంది అమ్మాయి, నా కళ్యాణ మండపం ఐడియా నచ్చలేదు అంటే. నేను ముడి పెట్టుకుంటే నేను అనిపిస్తుంది. బూచి నేను మీరు మీ పిల్లలు వింటే కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం అమ్మలు? ఇలా ముడిపెట్టేస్తున్నాం ప్రశాంతమైన జీవితం. హ్యాపీ 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 హ్యాపీ. నాకు ఈ కళ్యాణ మండపం నచ్చలేదు. అందుకే డాడీ 2 చాట్లు తెచ్చాడు. చింపుకో, వాడుకోపో చారి, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. చూపి కానీ కళ్యాణ మండపం వర్డ్స్ వచ్చేసి ఏంటి మా మమ్మీ కళ్యాణ మండపం గీసాను ఒక ఐ జస్ట్ డ్రాస్ క్యూట్ సన్ఫ్లవర్. అమ్మాయికి అహంకారంగా ఉంది తెలుసా. మా అమ్మ ఎటు బాగుంది. అయ్యో మా అమ్మ దిష్టి పెట్టి ఇక్కడ చూడండి ఒక లైన్ పట్టే బాగుంది కదా. నా కళ్యాణ మండపం కొంచెం టైం తీసుకొని అమ్మాయి రేపు ఒకసారో లేదంటే ఎప్పుడు నాకు ఓపిక ఉన్నప్పుడు కాలేజ్ నుంచి వెళ్ళొచ్చేలాగా పూర్తిగా మార్చేస్తాను అతను పోటీ. No, you shouldn't do like that. It's my wish. It's not your wish. అయితే నేను కూడా స్కూల్ కి ఇవన్నీ నా సప్లైస్ అన్ని నేను బ్యాగ్ లో వేసుకెళ్తాను. స్కూల్ అంటే కాలేజ్ కి సప్లైస్ అన్ని బ్యాగ్ లో వేసుకెళ్తాను. ఒక 6 నెలలు నేను వాడతాను ఈ కళ్యాణ మండపానికి. ఆ టైం కొంచెం మార్పు వచ్చినా నాకు నచ్చింది అని చేసుకుంటాను. ఇలాగే ఉండాలి. నేను చాలా ఇష్టం బొమ్మలు గీయడం. చిన్నప్పుడు ఏదైనా చూస్తే ఇంచుమించు అలా గీసేసేదాన్ని. దాని తర్వాత ఎందుకు పోయింది ఎలా పోయిందో తెలియదు కానీ నాకు ప్రాక్టీస్ పోయింది. చాలా రోజుల తర్వాత ఇలా గీస్తా అంటే తెలియని ఫీలింగ్ వస్తుంది. హ్యాపీగా పాజిటివ్ గా అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. అమ్మాయి అలా చెప్పింది. నా విజన్ బోర్డ్ మీద నా మీద నాకు చాలా జాలీగా ఉంది. సో ఓకే, ఏం చేస్తా అంటే అంత కష్టపడకుండా ఈసారి నాకేమేమి బొమ్మలు కావాలో అవన్నీ తీసుకొని వచ్చి నేను
కలర్ ప్రింట్ చేయించుకొని వచ్చుకుంటాను. నువ్వు కలర్ ప్రింట్ చేసుకొస్తావు, బొమ్మలు గీయగలవా నువ్వు? ఎందుకు గీయను? గీ మరి. కానీ గీయను. మా అమ్మ ఫీలింగ్ నీకోసం నేను వంట చేయాలా, బొమ్మలు గీయాలా? విజన్ బోర్డ్ ఎవరిది అందంగా ఉంటది. ఇంకో విషయం అయితే ఎవరి విషయత ఎక్కువ తీరుతాయి, నాదే హ్యాపీ విషయత ఎక్కువ తీరుతాయి. ఎందుకో చెప్పండి. నేను పెద్ద పెద్ద విషయాలు పెట్టుకోలేదు కాబట్టి, గ్లోయింగ్ స్కిన్, లాంగ్ హెయిర్, కార్, సాఫ్ట్ ఐస్, బొమ్మ కార్, హాట్ వీల్స్, సాఫ్ట్ ఐస్, వాటిని తీర్చడానికి నేను ఒక దాన్ని. యా గైవాన్ షేక్. నవ్వుకుంటే చూడండి సార్, అట్లా నవ్వుకుంటా ఉంది. నాకు ఆడపడుతుంది. నా కళ్యాణ మండపంలోకి ఎందుకు అమ్మాయికి ఫుల్ అంతే. ఈసారి నుంచి మార్చుకున్నా. నేను గైవాన్ షేక్ కదా, ఈసారి నా గైవాన్ షేక్ తను అయిపోద్ది. నాకు ప్రశాంతంగా ఉంది. మా బన్ను ఏం పోలేదు గైస్, మనకి ఇంట్లో వాళ్ళు క్రాకర్స్ పేలుస్తున్నారు. సో భయపడుతుంది, she got భయం. అలా అహంకారం పడకూడదు మనం, బికాస్ ఈ కళ్యాణ మండపం డిజైన్ నాకు నచ్చలేదు. ఇలా తిప్పి ఇలా చేసుకుంటాను. సో ఓకే, అన్నిసార్లు అన్ని ఏమన్నా పర్ఫెక్ట్ గా ఉండాలని ఉందా? లేదు కదా. I'll give motivation. ఏం అవసరం లేదు. ఐ కెన్ సన్ టవర్స్ బీస్ ఉంటేనేనా అది విజన్ బోర్డా? అవి ఉంటేనే విజన్ బోర్డ్ అవుతుందా? మన విజన్ బోర్డ్ లో మనకి ఏం కావాలి, మనం ఏమైతే కోరుకున్నామో అవి మాత్రం కావాలి. సో అవి ఓకే. మా ఆయన ఫెవికాల్ అండి అని చెప్తాం. ఇంత పెద్దది ఏం చేసుకోవాలి, అది కూడా జారిపోయిన చేతిలోంచి. దానికి కూడా అర్థం కాలేదు ఏం చేయాలి. అమ్మాయి విధంగా బట్టి బాగుంది, అది బాగాలేదు అనుకోండి, కింద ఏమైనా పిచ్చి పిచ్చి కామెంట్ పడితే దెబ్బలు పడతాయి మీకు కూడా. మా అమ్మ వీటిలో ఏదో దాచిపెట్టింది అనుకున్నా, నీకు విధంగా బట్టి సర్వే ఉంది కదా, చూసుకోలేదు కదా నువ్వు. ఈమెవరో నా విజన్ బోర్డ్ లో వచ్చింది తెలియలేదు. ఆ ఫస్ట్ విజన్ బోర్డ్ చేశారో చెప్దాం అనుకున్నా, ఈవిడెవరో అని. నా విజన్ బోర్డ్ లోకి ఎవరో తెలియనా వచ్చింది కాబట్టి ఈమె లేపేస్తున్నాను పైకి. సో నేను ఈరోజు ఈమె లేపేసి మన విజన్ బోర్డ్ చేసుకున్నాం. ఎవరు ఇవ్వడానికి చాలాసేపు ఆలోచించాను. నాకు ఎవరైనా రిలేటివ్ లేదు తెలిసినామని ఎంత ఆలోచించినా తెలియలే. ఈవెన్ ఇప్పుడు లేపి వేయబడును. ఫస్ట్ ఈమె లేపేశారు. అట్లుంటుంది నాతో. నేను దీన్ని ఎలా చేద్దాం అనుకున్నా అంటే, ఎల్లోస్ ఉండే దగ్గర లైక్ నా జాయ్స్, రెడ్ అండ్ బ్లాక్ అంటే లైక్ నాలో ప్రేమ అలా. అండ్ మూన్ థీమ్ ఏంటంటే పాజిటివ్నెస్, బ్యూటీ. ఎంత పెద్ద మాట సార్ వాడు. ఇవన్నీ పెట్టి చేయాలి విధానం కూడా నాకు తెలియదు సార్. కనీసం చెప్పలేదు సార్. కనీసం స్కేల్ పెన్ని మనీ ఇవ్వను. ఇప్పుడు ఉంటుంది 3 లవ్ థీమ్స్ ఇవన్నీ అంటే సార్ పెద్ద పెద్ద మాటలు అనిపిస్తే నాకు తెలియట్లేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఏం కాదు, ఫైన్. కూకో, ఏడిస్తే ఎదులా ఉంటాం, బాధపడవచ్చు. నా మాయిశ్చరైజర్ అంతా దుడిపేస్తుంది. అయితే ఏంటంటో చెప్తుంది, అవి ఏం చెప్తుంది నాకు అర్థం కావట్లేదు. ఎంత పెద్ద మాట నేను సార్. సో ఓకే, కనీసం నాకు ఎట్లా కట్ చేసుకోవాలి తెలియట్లేదు. ఎందుకు కూర్చో అసలు వీడియోకి ఒప్పించింది ఎవరో తెలుసా? ప్లీజ్ విజన్ బోర్డ్ చేసుకున్నాము, మంచిగా వీడియో చేద్దామని. తీరా విజన్ బోర్డ్ కూర్చున్నాక అమ్మాయి టాలెంట్ అంతా చూపిస్తుంది. నాకు ఎలా చేయాలో తెలియక అమ్మ కూర్చుని కట్ చేసుకుంటూ ఉన్నా. ముందు కళ్యాణ మండపం వేసాను కదా, సరే ఫస్ట్ ఆ కళ్యాణ మండపం నాకు నచ్చలేదు, అందుకనే స్కేల్ పెట్టుకుని ఫస్ట్ 4 బార్డర్స్ అందుకని నేను చెప్తే మా అమ్మ అయినదు మంచి అవుట్పుట్ ఇస్తారు. వద్దు, నాకు అవుట్పుట్ ఇస్తుందంట. నా మాటిని నన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే నేను రావట్లేదంట. నా మాటిని స్కేల్ తో 4 లైన్స్ బార్డర్ ఇంకా ఇష్టం గైస్. ఒక సైడ్ ఏమో మనం పైన పెట్టాలి విజన్ బోర్డ్ ఏమైతుందో నాకు. ఈ కళ్యాణ మండపం బార్డర్ అమ్మాయి నవ్వుతుంది. ఇంత సామాగ్రి వాడుతుంది, నేను ఇవన్నీ ఏం వాడలేదు. వాడమని చూసారా, ఇవన్నీ వాడుతుంది. వాడమని బతీలాడితే అడుక్కుంటే ఇస్తుంది. లవ్ సింబల్స్ వేసింది, ఇక్కడ బి వేసింది,
ఇక్కడ సన్ఫ్లవర్స్ వేసింది, ఇక్కడ ఏదో కలర్స్ వేసింది, విజన్ బోర్డ్ అని చెప్పి రెయిన్బో కలర్స్లో రాసింది. ఇప్పుడు కట్ చేసుకుంటుంది. నా విజన్ బోర్డ్ చూపిస్తానండి. ఇది నా విజన్ బోర్డ్. సింపుల్గా, సింప్లిసిటీ ద బెస్ట్ అని చెప్పాను నేను. విజన్ ఉండేవాడు ఇది నా విజన్ బోర్డ్. వాట్ యు ఆర్ టాకింగ్? విజన్ ఉండేవాడి కూడా విజన్ చూసి విజన్ బోర్డ్ చూసి విజన్ పోయేలా ఉంది. ఇది బాగుందని అహంకారమా? నేను నీకు చెప్తా అలా చేసుకొని. అలా ఏం చెప్పలేదు. నీ స్కేల్ ఇవ్వను, నీకు పెన్ ఇవ్వను, పెన్సిల్ కూడా ఇవ్వను. వీడియో అవుట్ సైడ్ ద వీడియో అదేం కాదు. అవుట్ సైడ్ వీడియో కూడా అదే. తర్వాత ఎప్పుడు అడుక్కోగా ధ్యానం చేసింది. One eternity later we got completed. మీరు చూడాలనుకుంటున్నారా? ఫస్ట్ మమ్మీ చూపించను. ఇందాక నుంచి అమ్మాయి నా విజన్ బోర్డ్ చూసి ఒక నవ్వు అట్లా ఊగిపోతుంది. ఏంటంటే ఆ చిన్న పిల్లలు కూడా ఇలా చేయరు. లైక్ ద రియాలిటీ ఈస్ నేను మా అమ్మ చేసినట్టు చేస్తాను, మా అమ్మ నేను చేసినట్టు చేస్తుంది అనుకున్నాను. బట్ ఇట్స్ గాట్ ప్రాజెక్ట్ వర్క్ చేసినట్టు చేస్తున్నావు. ప్రాజెక్ట్ వర్క్ లానే ఉంది. నేను నాకు పిక్చర్స్ నచ్చలేదు, సో నేను పిక్చర్స్ నచ్చాయి తీసుకోవడానికి. నాకు మాత్రం ఎలా నవ్వుతా. కమెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో ఎవరికి బాగుంది. నాదో చెప్పండి, నా విజన్ బోర్డ్ బాగుందా లేదా. టైం అయితే ఈరోజు సండే 10:37 అవుతుంది. రేపు మార్నింగ్ నాకు 7 కల్లా వ్యాన్ ఉంది. నేను 5 గంటలకల్లా లేగాలి. అక్కడ 7 వ్యాన్. ఇప్పుడు ఇవన్నీ మెస్ క్లీన్ చేసి పడుకునే లోపు నిజం చెప్పండి, నా విజన్ బోర్డ్ బాగుందా లేదా. ఇంకోసారి విజన్ బోర్డ్ చూపించు. కలర్ఫుల్ గా ఉంది అని ఎవరి విజన్ ప్రాపర్ గా కనపడుతున్నాయి మీకు అని చూడండి. నిజం చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ చెప్పాలి. అరే గైస్, క్యాప్షన్ ఏంటంటే మేకింగ్ విజన్ బోర్డ్ ఇన్ ఫిబ్రవరి స్టిల్ ఫీల్స్ లైక్ జనవరి. నాకు ఫిబ్రవరి లాగే కనపడుతుంది, ఒక జీవితకాలం లేట్ లాగే కనపడుతుంది, ఒక నెల లేట్. ఇప్పుడు సర్దాలు మాట్లాడ టైం 2026 నా విషయం అన్ని తీరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. యాక్చువల్లీ నా అమ్మాయి ఏముంటుంది తెలుసా, విజన్ బోర్డే సరిగా లేదు, విషయాలు ఏం తీరుతాయంటే అని ఏం అనట్లేదు గైస్. ఎవరన్నా అమ్మాయి టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అడగండి. ఈ టాలెంట్ అంతా ఎక్కడిది? నా టాలెంట్ అంతా అమ్మాయికి ఇచ్చి నేను అయిపోయాను. ఓకే, బాయ్ చెప్పండి. Bye guys, see you in the next video. ఇష్కి ఆల్. చాలా మంది నేను సౌందర్యలా ఉంటా అంటున్నారు. సో ఇష్కి ఆల్ మామ వర్షిని అయితే కాదు. Bye guys.